అందుకని మన తీర్మానం ఎలా ఉండాలంటే మన శక్తిని మించి తీర్మానం ఉండాలి. మనం చెయ్యలేము అనుకున్న వాటి మీద తీర్మానం ఉండాలి మనకి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఇవి చెయ్యలేమో అని మనం అనుకుంటామో వాటి మీద తీర్మానం తీసుకోవాలి. ఎంత ప్రభువా, నేను అరగంటే చేస్తున్నాను ప్రభు, రేపు నుంచి చేస్తున్నావు గంట చేయబోతున్నాను ప్రార్థన. ఒక 5 నిమిషాలు చేస్తే కాళ్ళు లాగేస్తున్నాయి ప్రభు, ఇంకా అరగంట చేస్తే కాళ్ళు కూడా లాక్కుండా నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రభు అని తీర్మానం ఉండాలి. ఇలా తీర్మానం నీలో ఎప్పుడైతే వస్తాదో ఏమవుతాదంటే నిన్ను చూసి ప్రజలు భయపడతారు, నీ గురించి మాట్లాడాలంటే భయపడతారు, నీ గురించి ఎవరైనా అపహేళన చేయాలంటే భయపడతారు. అర్థమవుతుందా? ఎందుకు? ఒక నిర్మాణంలో ఉన్నావు, ఒక తీర్మానంలో ఉన్నావు. ఏ తీర్మానంలో ఉన్నావు? దైవికమైన శక్తిని ధరించుకొని ఆయనతో తీర్మానాలు చేసుకున్న ఈ లోక మనుషుడు నిన్నేమి చేయలేడు. అందుకనే నీలో దేవుడు ఉంటే లోకంలో భయం, నీలో దేవుడు ఉంటే దేవుని శక్తి అనేది రెట్టింపుగా దూసుకొని. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన అనే విషయంలో తీర్మానం ఉండాలి. అందుకని ఈ సమయాలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోయినా, మీ నిమిత్తము దేవుని దగ్గర ప్రాధేయపడకపోయినా నేను దేవునికి విరోధిని అయిపోతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఎంతకాలం ఎలా బ్రతికేవని నేను అడగను, ఎన్ని వాక్యాలు విన్నావని నేను అడగను, ఎన్ని మాటలు విన్నావనేది అడగను, ఎన్ని తీర్మానాలు తీసుకున్నావు అనేది నేను అడగను. కానీ దేవుడి రాత్రి చెప్తున్నాడు, 5గురులో ఏ ప్రత్యక్షత ఉందో ఆ ప్రత్యక్షతను మనం చూడగలిగితే గొప్ప వారిగా దేవుడు మనల్ని చేస్తాడు.